నమస్తే. ఈరోజు నేను ఒక చారు వెరైటీ లేదా ఒక రసం వెరైటీ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి సీజన్‌లో బాగా దొరికే పెద్ద ఉసిరికాయలతో చేస్తున్నాను. ఇది అన్నానికి కలుపుకొని తినడానికి చాలా బావుంటుంది. చాలా చాలా హెల్తీ కూడా. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా రుబ్బుకొని చేసుకునే మసాలాతో చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను మధ్యమంగా ఉండే 3 ఉసిరికాయలు తీసుకున్నాను. అదే పెద్ద ఉసిరికాయలు అయితే మీరు 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ 3 ఉసిరికాయలని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. దాంతోపాటు ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము కావాలి. అంటే దాదాపుగా ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము అనుకోవచ్చు. తర్వాత ఒక బాండ్లీలో 1 టీ స్పూన్ నూనె తీసుకొని 2 టీ స్పూన్ల కందిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అప్పటికప్పుడు చేసుకునే మసాలాతో చాలా చాలా బాగుంటుంది ఇది. 2 టీ స్పూన్ల ధనియాలు, 4-5 మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి. ఇది నేను కొద్దిగా క్వాంటిటీ చూపిస్తున్నాను కాబట్టి అన్నీ కలిపి ఒకటేసారి వేసేసుకున్నాను. అదే మీరు ఎక్కువ మొత్తంలో చారు చేస్తూ ఎక్కువ ఉసిరికాయలు తీసుకుంటే కనుక ఒకటైన తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్ వేసుకుని వేయించుకోండి. అప్పుడు రుచి కరెక్ట్గా వస్తుంది. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అనేది మీ రుచిని బట్టి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవంతా కూడా కొంచెం పూర్తిగా వేయించుకోవాలి. పచ్చివాసన అనేది కరివేపాకులో పచ్చిమిరపకాయలో పూర్తిగా పోవాలి. ఇవన్నీ కూడా దాంతోపాటు పూర్తిగా వేగిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కాస్త చల్లబడేంత వరకు వదిలేసేయాలి. ఇది చల్లబడుతూ ఉండగానే కొద్దిగా ఇంగువ కూడా ఒక పెద్ద చిటికెడు ఇంగువ వేయండి. దానికి ఉన్న వేడే సరిపోతుంది, ఇంగువ వేగిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం తరిగి పెట్టుకున్న ఉసిరికాయలు దీంట్లో వేసేసుకొని పచ్చి కొబ్బరి తురుము కూడా దీంట్లో వేసుకొని దీన్ని మొదట నీళ్ళు ఏమీ పోయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ బరకగా వచ్చింది కదా. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలాగొక పేస్ట్ లాగా తయారైంది. దీన్ని ఒక మందపాటి అడుగున్న పాత్ర కానీ ఒక బాండ్లీ కానీ తీసుకోండి. నేను ఇందాక దినుసులు దేంట్లో అయితే వేయించుకున్నానో అదే బాండ్లీలోకి తీసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కూడా కొంచెం నీళ్లు పోసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎంత చారు కావాలి, ఈ మిశ్రమానికి ఎంత నీళ్లు పడతాయి అనేది చూసుకొని పోసుకోవాలి. నేను దాదాపుగా 3/4 లీటర్ నీళ్లు పోసుకున్నాను. కొద్దిగా 3/4 లీటర్ కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు దీనికంతా తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో లో నుంచి మీడియం పెట్టుకోండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 1/2 టీ స్పూన్ బెల్లం వేసుకోండి. బెల్లం అన్ని టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. తప్పకుండా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు లో నుంచి మీడియం పెట్టుకొని మొత్తం కలిపేసుకొని బాగా మరిగించుకోండి. మనం పచ్చి కొబ్బరి పచ్చి ఉసిరికాయలు వేసాం కాబట్టి ఆ సారం అంతా వదులుతుంది బాగా మరగటం వలన. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలాగ బాగా మరుగుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది కొత్తిమీర వేయటం వలన, వాసన రుచి 2. ఇది వేసుకున్న తర్వాత 1 నిమిషం స్టవ్ మీద ఉంచుకొని దీని బాండ్లీని తీసి పక్కన పెట్టేసుకోండి. దీనికి ఒక సింపుల్ పోపు చేయాలి. ఇప్పుడు ఒక బాండ్లీలో 1.5 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. చాలా బాగుంటుంది వేరుశనగ నూనె దీంట్లో. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 చిన్న ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత తీసి మనం చారు చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకుంటే మనకి ఉసిరికాయల చారు రెడీ అయినట్టే. చాలా సులభంగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి చేయండి తప్పకుండా. అన్నంతో టేస్ట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను.